भगवद गीता की जय, अनंत कोटि वैष्णव की जय। चार्जिंग में ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते
ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత ఎలా అవుతుందా? అధ్యాయం 9. మయా తదమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా వస్తాని సర్వభూతాని నచాహం తేషవస్థితః. భావము భాష్యం ఇచ్చిన వైష్ణవానంద భక్తి విలాసం ప్రభుపాద. అవ్యక్త రూపంలో కూడిన నాచే ఈ సమస్త జగత్తు వ్యాప్తమై ఉన్నది. జీవులన్నీ నాలో కలవు, కానీ నేను వారిలో లేను. భాష్యం. దేవదేవుడు స్థూల ఇంద్రియములకు గోచరింపడు. పద్మపురాణంలో ఈ విధంగా చెప్పబడినది. ఎక్కువ వస్తుందా అనుకున్నాను, చెప్పాను, అడిగాను కదా. శ్రీకృష్ణ భగవానుని నామ వైభవ లీలాదులు భౌతిక ఇంద్రియములచే గ్రహింపబడవు. సరి అయిన నిర్దేశంలో శుద్ధ భక్తియుక్త సేవలో నెలకొనిన మానవునికే అతడు స్వయంగా వ్యక్తమగు. కనుకనే ప్రేమాంజన చరిత భక్తి విలోచనేన సంతః సదైవ హృదయేషు విలోకయంతి అని బ్రహ్మ సంహిత చెప్పబడెను. అనగా దేవాది దేవుడైన గోవిందుని పట్ల దివ్యమైన ప్రేమను పెంపొందించుకున్న వ్యక్తి భగవంతుని నిరంతరం తన లోపల బయట చూడగలడు. కానీ అట్లు సామాన్య జనులకు దర్శనీయము కాడు. భగవంతుడు సర్వవ్యాపి అయినను భౌతిక ఇంద్రియములకు గోచరింపడని ఇక్కడ చెప్పబడెను. ఇదే విషయము అవ్యక్తమూర్తిన అను పదము ఇక్కడ సూచించబడెను. కానీ నిజమునకు మనం అతన్ని చూడలేకున్నను సమస్తం అతనిపైననే ఆధారపడి ఉండను. 7వ అధ్యాయంలో ఇదివరకే చర్చించబడినట్లుగా వ్యక్తమైన ఈ భౌతిక జగత్తు సమస్తం అతని ఉన్నతమైన ఆధ్యాత్మిక శక్తి న్యూనమైన భౌతిక శక్తుల సమ్మేళనం చేతనే ఏర్పడబడినది. సూర్యకాంతి విశ్వం అంతటా వ్యాపించి ఉండినట్లుగానే భగవంతుని శక్తి కూడా సృష్టి అంతటా వ్యాపించి ఉండదు. సమస్తము ఆ శక్తి పైననే ఆధారపడి ఉంది. భగవంతుడు సర్వత్రా ఉండుట చేత అతడు తన వ్యక్తిగత రూపమును కోల్పోవునని ఎవరు భావించరాదు. అట్టి వాదనను ఖండించుటకే భగవానుడు నేను సర్వత్రా కలను, సర్వము నాలో కలదు, అయినను నేను సమస్తమునకు అతీతుడని చెబుతున్నాను. ఉదాహరణకు ఒక రాజు తన శక్తికి వ్యక్త రూపమైన ప్రభుత్వమునకు అధికారి అయినను ప్రభుత్వంలోని వివిధ పరిపాలనా శాఖలు రాజు యొక్క వివిధ శక్తులే కానీ ఇతరములు కావు. ప్రతి ఒక్క శాఖ కూడా రాజుగారి శక్తి పైననే ఆధారపడింది. కానీ రాజుగారు స్వయంగా ప్రతి శాఖలోనూ ప్రత్యక్షంగా ఉండవాలని ఆశించలేదు. ఇది లౌకిక ఉదాహరణ. అట్లే భౌతిక జగత్తులోను ఆధ్యాత్మిక జగత్తులోను మనకు గోచరించే సమస్తము దేవాది దేవుడైన శ్రీకృష్ణుని శక్తి పైననే ఆధారపడి ఉండేది. భగవంతుని వివిధ శక్తుల విస్తారం చేతనే సృష్టి జరుగుతున్నది. విష్టభ్యాహం మిదం కృష్ణం అని భగవద్గీతలో చెప్పబడినట్లు తన వివిధ శక్తుల ప్రాతినిధ్యం ద్వారా శ్రీకృష్ణ భగవానుడు సర్వత్రా ప్రత్యక్షముగా నిలిచి ఉండెను. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షుర్మిలితమేన తస్మై శ్రీ గురవే నమః. వందేయం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ ముఖాంకరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీ గురున్ నిరతారిణం పరమానంద మాధవం శ్రీ చైతన్య ఈశ్వర్. సో ఇక్కడ భగవంతుని యొక్క శక్తి ద్వారానే అంతా నడుస్తుందని వివరించబడుతుంది.
తర్వాత భగవంతుడు ఆయన నేను సాకారుని, నేను వ్యక్తిగతమైనటువంటి రూపం నాకుందనేసి ఈ శ్లోకం ద్వారా మనకు అవగతం అవుతుంది. మామూలుగా చాలా వరకు చాలామంది భగవంతునికి రూపం లేదనేసి ఎక్కువగా తెలుసుంటుంది. కానీ ఇక్కడ స్పష్టంగా కృష్ణుడు చెప్తున్నాడు, నేను ఒక వ్యక్తిని, మనందరం కూడా వ్యక్తులం, ప్రతి ఒక్కరికి ఒక రూపం అనేది ఉంది. అదేవిధంగా భగవంతునికి కూడా ఒక వ్యక్తిగతమైనటువంటి రూపం అనేది ఉంది. ఆయనకు పేరుంది, ఆయనకు రూపం ఉంది, ఆయనకు గుణాలు ఉన్నాయి, ఆయనకు లీలలు ఉన్నాయి, ఆయన యొక్క ధామం ఉంది, ఆయన ఎన్నో కార్యకలాపాలు చేస్తూ ఉంటారు. కానీ నిరాకార రాగులు అంటే వాళ్ళు భగవంతునికి ఎవరైతే ఆకారం లేదని చెప్తూ ఉంటారో వాళ్ళు భగవంతుని నిరాకారంగా భావించి వాళ్ళు భగవంతునికి రూపం లేదు, ఆయనకు పేరు లేదు, ఆయన గుణాలు లేవు, ఆయనకు లీలలు లేవు, కేవలం ఆయన ఒక బ్రహ్మజ్యోతిగా వాళ్ళు భావిస్తూ ఉంటారు. హరే కృష్ణ. బ్రహ్మజ్యోతి అంటే భగవంతుని యొక్క తేజస్సు. ఇక్కడ శ్రీమద్ భాగవతంలో వివరించబడింది 3 రకాలైనటువంటి సాక్షాత్కారం. వదంతి తద్విదస్తత్వం యజ్ఞానం అద్వయం బ్రహ్మేతి పరమాత్మేతి భగవానేతి శబ్దతి. అంటే బ్రహ్మన్ సాక్షాత్కారం, పరమాత్మ సాక్షాత్కారం, భగవాన్ సాక్షాత్కారం. ఇది సూర్యునితో పోల్చబడింది. అక్కడ సూర్యుడు ఉన్నాడు, సూర్యుని యొక్క గోళం ఉంది, సూర్యుని యొక్క కిరణాలు ఉన్నాయి. అయితే సూర్యుని యొక్క కిరణాలు సూర్యుడు వేరు కాదు, సూర్యుని యొక్క గోళం సూర్యుడు వేరు కాదు, కానీ సూర్యుడు ఒక వ్యక్తిగా అక్కడ ఉన్నాడు. మీకు కనిపిస్తున్నాడు సూర్యుడు? అయినా సూర్యుడు కనిపిస్తున్నాడు? లేదు. కానీ మనం ఏమంటాం, సూర్యుడు వచ్చాడు అని చెప్తాం. అంటే సూర్య కిరణాలు వచ్చినాయి కాబట్టి సూర్యుడు వచ్చాడని చెప్తాం. అలానేసి సూర్యుడు లేడని కాదు, అక్కడ సూర్యుడు మనకు కనిపించట్లేదు. ఎందుకంటే ఆ సూర్య కిరణాల వల్ల అక్కడ ఆ సూర్యుని యొక్క వ్యక్తిగత రూపం మన కళ్ళకు కనిపించట్లేదు. సో అలాగే ఇక్కడ ఈశోపనిషత్తులో చెప్పబడింది, హిరణ్యమయ పాత్రేణ సత్యస్యాపీత ముఖం. అంటే భగవంతుడు ఆయన దివ్యమైనటువంటి తేజస్సు ద్వారా ఆయన రూపం కప్పివేయబడి ఉంది. అందుకనే సామాన్య వ్యక్తులు ఆయన చూడలేరు. అందువల్ల ఓన్లీ ఆయన ప్రకాశమే అనేసి అనుకుంటారు కొందరు. సో ఇక్కడ చాలా మంచి ఉదాహరణ ప్రభుపాద వారు ఇస్తున్నారు. ఇప్పుడు ఒక రాజు ఉన్నాడు. రాజు ఆయనకు ఎంతో మంది ఆయన కింద మంత్రులు ఉంటారు, ఆయనకి యంత్రాంగం ఉంటుంది, ఆయనకు సైనికులు ఉంటారు, అన్నీ ఉంటాయి. సో ఆయన యొక్క ఆజ్ఞల పైన వాళ్ళందరూ నడుస్తారు. అంటే ఆయన యొక్క శక్తులన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి. సో రాజు యొక్క ఆజ్ఞల నిర్వర్తిస్తూ ఉంటారు వాళ్ళు. కానీ రాజు వ్యక్తిగతంగా అక్కడ రాదు. ఇప్పుడు పన్ను ట్యాక్స్ కలెక్షన్ చేస్తారు, రాజు వచ్చి కలెక్ట్ చేయడు, ఆ రాజు యొక్క ప్రతినిధులు కలెక్ట్ చేస్తారు. కానీ వెళ్ళేది రాజు. అంటే ప్రభుత్వం, ఇప్పుడు మనం ఇక్కడ చెప్తాం ప్రభుత్వం ఈ రోడ్ వేయిస్తున్నారు అంటే ప్రభుత్వం వచ్చి సీఎం వచ్చి రోడ్ వేయడం, ప్రభుత్వం యొక్క నిధులతో ఈ రోడ్ వేస్తున్నారు. అంటే ప్రభుత్వం అనేది ఒక నిరాకారం కాదు, ఒక వ్యక్తి ఉన్నాడు అక్కడ. సో ఆయన యొక్క శక్తుల ద్వారా జరుగుతుంది. సో ఇక్కడ ఈ సమస్త జగత్తంతా కూడా భగవంతుని యొక్క శక్తి ద్వారానే నడుస్తుంది. మయా తదం ఇదం సర్వం జగత్ అవ్యక్తమూర్తిన. అంటే నేను అవ్యక్త రూపంలో ఈ సకల చరాచర జగత్తు నడిపిస్తున్నానని చెప్తున్నాను. కొందరు చెప్తారు నేను భగవంతుని నేను నమ్మను అని చెప్తారు. ఓకే, నువ్వు భగవంతుని నమ్మొద్దు, మరి ఈ సృష్టి ఎలా నడుస్తుంది? సూర్యుడు ఎలా ప్రకాశిస్తున్నాడు? సూర్యుడికి ఎలా వచ్చింది ఆ శక్తి? చంద్రుడు ఎలా వెన్నలిస్తున్నాడు? ఎక్కడి నుంచి వచ్చింది? ఈ బ్రహ్మాండాలన్నీ కూడా గాలిలో తేలుతా ఉన్నాయి. ఎలా తేలుతున్నాయి? ఈ బ్రహ్మాండాలన్నీ కూడా ఈ నవగ్రహాలన్నీ కూడా తిరుగుతున్నాయి. ఎలా తిరుగుతున్నాయి? ఇప్పుడు అరసవిల్లో చాలా పెద్ద ఫంక్షన్ జరుగుతా ఉంది. సూర్యుని యొక్క కిరణాలు లోపల ప్రకాశిస్తాయి. అసలు సూర్య కిరణాలు ఎక్కడి నుంచి వచ్చింది? సూర్యుని శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఈ సముద్రాలు ఎలా సృష్టించబడ్డాయి? ఈ నదులు ఎలా సృష్టించబడ్డాయి? మనం ఎలా సృష్టించబడ్డాం? మన శక్తి ఎలా నడుస్తుంది? ఈ సమస్త జగత్తులో ఉన్నటువంటి ప్రతి కార్యం కూడా భగవంతుని యొక్క శక్తి ద్వారా నడుస్తుంది. అంటే మనం అనుకోవచ్చు మనం చేస్తున్నాం కదా ఇదనేసి. అంటే మన యొక్క శక్తి ద్వారా ఏమి నడవదు. ఓకే, మనం ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నాం,
దానికి నీళ్లు కావాలి. నీళ్ళు ఎక్కడి నుంచి వస్తుంది? నీళ్ళు తయారు చేస్తారు కదా. ఇంతవరకు తయారు జరిగిందా నీళ్ళు? నీళ్ళు ఎవరు తయారు చేయాలి? ఈ సముద్రం నుంచి సూర్యుడు కిరణాల ద్వారా తీసుకుంటాడు, మేఘాలు తయారవుతాయి, మేఘాల నుంచి వర్షం వస్తుంది. వర్షం వస్తేనే నీళ్ళు ఉంటాయి. ఓకే, మనం మనిషి శక్తి ద్వారా బోర్వెల్స్ వేయచ్చు, లేదా ఇంకేదైనా చేయొచ్చు. కానీ బోర్వెల్స్ వేస్తే మరి భూమిలో నీళ్ళు ఉంటేనే వస్తాయి. ఆ భూమి నుంచి నీళ్ళు తెచ్చేది ఎలా? మళ్ళీ భగవంతుడే ఇస్తున్నాడు నీళ్ళకు కూడా. మనం గాలి పీల్చుకుంటున్నాం. ఓకే, మనం ఆక్సిజన్ సిలిండర్ తయారు చేయొచ్చు. సిలిండర్ తయారు మనిషి చేస్తున్నాడు, మరి ఆక్సిజన్ సృష్టించింది ఎవరు? H2O2. బట్ అసలు H ఎక్కడి నుంచి వచ్చింది, O2 ఎక్కడి నుంచి వచ్చింది? అది తయారు చేయగలుగుతారు? చేయలేదు. సో భగవంతుడి నుంచి వచ్చినటువంటి ప్రతి మూలకాలు కూడా. ఇప్పుడు వీళ్ళు రసాయనాలు తయారు చేసినప్పటికీ కూడా ప్రతి సమ్మేళనం భగవంతుని యొక్క కృప ద్వారానే వచ్చింది, ఆయన యొక్క ద్వారానే వచ్చింది. ఈ భగవద్గీతలో ఎన్నో శ్లోకాలు అలా ఉన్నాయి. అహం సర్వస్య ప్రభో మత్తః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధాభావ సమన్విత మయా తదమిదం. ఇప్పుడు చెప్పినటువంటి శ్లోకం. సో సమస్త జగత్తంతా కూడా ఆయన యొక్క శక్తి ద్వారా ఇవన్నీ నడుస్తున్నాయి. మనం చూడగలుగుతున్నామంటే ఆయన శక్తి ద్వారానే, మనం మాట్లాడగలుగుతున్నామంటే ఆయన శక్తి ద్వారానే, మనం వినగలుగుతున్నామంటే ఆయన శక్తి ద్వారానే, మనం నడవగలుగుతున్నామంటే ఆయన శక్తి ద్వారానే, మనం తిన్నది జీర్ణించుకుంటున్నామంటే ఆయన శక్తి ద్వారానే, మనం ఆలోచిస్తున్నామంటే ఆయన శక్తి ద్వారానే, మనం పుడుతున్నామంటే ఆయన శక్తి ద్వారానే, మనం చనిపోతున్నామంటే ఆయన శక్తి ద్వారానే. అందుకే కృష్ణుడు భగవద్గీతలో చెప్తున్నాడు, మృత్యుహర సర్వశ్చాహం, మృత్యు రూపంలో కూడా నేనే అని చెప్తున్నాడు. అంటే భగవంతుడు లేకుండా ఇంకా మనం ఏం చూడలేము అసలు. ప్రతి విషయం మనం చూస్తే, ఓకే ఇక్కడ తాటి చెట్లు ఉన్నాయి, ఎక్కడి నుంచి వచ్చినాయి? భూమిలోంచి వచ్చాయి. భూమి ఎక్కడి నుంచి వచ్చింది? భగవంతుడు సృష్టించాడు. భూమి నుంచి ఎలా పెరిగింది? భగవంతుని యొక్క శక్తి ద్వారానే. నీళ్ళు ఆయన ద్వారా వచ్చినాయి. ఆ చెట్టుకు కావాల్సినటువంటి అన్ని పదార్థాలు భగవంతుడు సృష్టించిన దాని నుంచి వస్తాయి. అది భూమి నుంచి పెరిగిందంటే ఆ పెరిగేటువంటి శక్తిని ఇచ్చింది భగవంతుడే భూమికి. పెరిగిన తర్వాత దానికి వచ్చేది పండ్లు, పూలు, కొమ్మలు. తాటి చెట్లు రావు, వేరే ఏ చెట్లైనా సరే ఎన్నో రకరకాలైనటువంటి చెట్లు, మామిడి చెట్లు, చింత చెట్లు, కొబ్బరి చెట్లు, రకరకాల చెట్లు, రకరకాల, అంటే భూమి నుంచి ఎన్నో రకాలు వస్తున్నాయి. ఈ భూమి ఎన్నో ఇస్తా ఉంది అంది. కానీ ఆ భూమిని ఇచ్చింది ఎవరు? ఆ భూమికి ఆ శక్తిని ఇచ్చింది ఎవరు? ఆ భూమికి ఆ సారాన్ని ఇచ్చింది ఎవరు? ఆ క్రియ జరిగేది ఎలా జరుగుతుంది? కిరణజన్య సంయోగ క్రియ అని శాస్త్రజ్ఞులు వివరిస్తారు. కానీ అది ఎలా జరుగుతుంది? అది ఎవరు డిజైన్ చేసింది ఎవరు? ఇప్పుడు ఇది రికార్డ్ అవుతా ఉంది. దీని రికార్డర్ తయారు చేసిన ఒక వ్యక్తి అనేది ఉంటాడు. అదేవిధంగా ఈ సృష్టికి ఒక డిజైన్ అనేది ఉంది. ఇదంతా కూడా ఒక డిజైన్ చేయబడింది. మనం మామూలుగా చిన్న ట్రాఫిక్ మెయింటెనెన్స్ చేయాలంటేనే దానికి లైట్లు కావాలా, దానికి ఎంతోమంది నిపుణులు కావాలా. ఆ ట్రాఫిక్ చూడండి, ఇవన్నీ గ్రహాలు తిరుగుతున్నాయి, ఎన్నో బ్రహ్మాండాలు ఎన్నో ఉన్నాయి. ఈ 14 లోకాలు ఒక బ్రహ్మాండం, ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. ఈ ట్రాఫిక్ ను, ఈ బ్రహ్మాండాలంతా కూడా సరైన సమయానికి ఉదయం అవ్వడం, తర్వాత సూర్యాస్తమయం అవ్వడం, తర్వాత మళ్ళీ రాత్రి అవ్వడం, తర్వాత పగలు అవ్వడం, తర్వాత టైం అనేది మారడం, సమయానికి వేరు వేరు శీతాకాలం, ఋతువులు, నక్షత్రాలు, తర్వాత ఆ సమయం అంతా మారుతుంది. ఆ సమయానికి ఆ పంటలు వస్తూ ఉంటాయి. మొత్తం ప్రణాళిక మనం చూడొచ్చు. భగవంతుడి యొక్క డిజైన్ అనే దానిలోనే ఇదంతా జరుగుతుంది. కానీ మూర్ఖులు ఏమనుకుంటారు? వాళ్ళు నా వల్లే జరుగుతుంది అనేసి అందరూ భావిస్తుంటారు. ప్రతి ఒక్కరు నా వల్లే తయారవుతుంది. కానీ ఆ యొక్క బుద్ధిని ఇచ్చినవారు ఏరోప్లేన్ తయారు చేశారు. ఏరోప్లేన్ కావాల్సిన పదార్థాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? దానికి కావాల్సిన బుద్ధి ఎవరు ఇచ్చారు? ఎంతో మంది నాస్తికులు చెప్తూ ఉంటారు, మేము భగవంతుని నమ్మం. అసలు భగవంతుని నమ్మకుండా ఎవరు ఉండలేదు. అసలు అసలు నువ్వు నమ్మాల్సిన అవసరం లేదు. ఏదో నువ్వు నమ్ముతావు, నేను సూర్యుడు ఉన్నాడని నమ్మను. నువ్వు నమ్మనంత మాత్రం సూర్యుడు ఉండకుండా పోతాడు. ఇది నమ్మకం పైన కాదు. ఇది నువ్వు నమ్మినా నమ్మకున్నా అది భగవంతుడే వాడు ఉన్నాడు. సో ఇక్కడ వైదిక సంస్కృతిలో ప్రతి ఒక్కరికి ఈ విషయం తెలుసు అనమాట. ప్రతి ఒక్కరికి తెలుసు, భగవంతుడి ద్వారా జరుగుతుంది, భగవంతుడి ద్వారా మనం జీవిస్తున్నాం, ఆయనకు మనం సేవ చేయాలనేది ప్రతి ఒక్క వ్యక్తికి తెలుసు. కానీ ఈ యొక్క ఆంగ్లేయుల వల్ల, ఈ బ్రిటిష్ అమెరికన్స్
యూరోపియన్స్ వల్ల వాళ్ళ జీవన విధానంలో వాళ్ళు ఈ యొక్క సంస్కృతి వాళ్ళకి తెలియదు, వైదిక సంస్కృతి అనేది వాళ్ళకి తెలియదు. అందువల్ల వాళ్ళకు ఈ యొక్క ఆస్తికత్వం లేకుండా నాస్తికులుగా తయారైపోయారు. ఇప్పుడు అదే విద్యను ఇక్కడ భారతదేశంలో కూడా బోధిస్తున్నారు. అందువల్ల అందరూ కూడా నాస్తికులను ఒక ప్యాషన్గా మారిపోయారు. నేను భగవంతుని నమ్మను. అసలు నమ్మకుండా ఉండడానికి ఏదైనా ఉదాహరణ చెప్పొచ్చు. ఎందుకు నువ్వు అసలు ఏది నమ్మకుండా ఉంది? ప్రతి విషయం ఎక్కడి నుంచి వస్తుంది, ఇది ఎలా నడుస్తుంది, దానికి ఏ విధంగా వాళ్ళు సమాధానం ఇవ్వరు. వాళ్ళకి ఎలాంటి సమాధానం వాళ్ళకు ఉండదు. కారణం ఏమంటే ఇవన్నీ కూడా ఈ యొక్క శాస్త్రజ్ఞులు ఎవరైతే సైంటిస్ట్ అని చెప్తారో వాళ్ళు నిజంగా వాళ్ళు సైంటిస్ట్ అవ్వరు. సైన్స్ అంటే ప్రమాణం అనేది ఉండాలి. ప్రమాణం లేకుండా శాస్త్రీయత అనేది లేదన్నమాట. సో ఇలాంటి శాస్త్రీయత లేకుండా వాళ్ళు చెప్పింది అనేది ప్రజలు గుడ్డిగా నమ్ముతూ ఉంటారు. ఒకటి వాళ్ళు ఏం చెప్తారు, ఈ సృష్టి అనేది ఎలా వచ్చింది, ఒక పెద్ద విస్ఫోటనం జరిగింది, బిగ్ బ్యాంగ్ థియరీ. మామూలు కాలేజీకి వెళ్ళిన వాళ్ళు తెలుస్తుంది, అవన్నీ చెప్తారు. ఏదో విస్ఫోటనం ద్వారా ఈ సృష్టి అనేది క్రియేట్ జరిగిందని చెప్తారు. అంటే విస్ఫోటనం ద్వారా విచ్ఛిన్నం అవుతుంది, కానీ సృష్టి అనేది జరగదు. అది ఆశ్చర్యం. అంటే ఒక డిజైన్ అవ్వదు. ఒక బాంబు మనం పేల్చినాం అనుకోండి ఒక బిల్డింగ్ లో, ఆ బిల్డింగ్ అంతా విడిపోతుంది. కానీ ఒక బాంబు పేలవడం ద్వారా అన్ని బిల్డింగ్ అంతా తయారైపోయింది. ఇప్పుడు ఈ పాక ఎలా వేశారు అంటే బాంబు పేల్చారు, బాంబు పేలవగానే ఇక ఈ తాటి పిల్లర్లు నిలబడిపోయినాయి, తర్వాత ఎదురు వాసాలని వచ్చినాయి, దానిపైన గడ్డి వేశారు, ఇక్కడ కింద అంతా అలిగారు. ఆ బాంబు వేయడం ద్వారా అంటే ఒక చిన్న పాక కూడా మనం ఆలోచించలేం. అలా ఒక విస్ఫోటనం, ఒక బాంబు వేయడం ద్వారా ఇలా జరిగిందంటే చిన్న పాకనే ఇది రాదు. అలాంటిది ఈ సృష్టి చాలా అనంతం ఒక విధంగా. అంటే ఆధ్యాత్మిక ప్రపంచంతో పోల్చి చూస్తే ఇది చిన్నదే. అది అసలు ఎలా జరుగుతుంది, ఎలా ఈ గ్రహాలు సృష్టించబడ్డాయి, ఎలా ఈ సముద్రాలు సృష్టించబడ్డాయి, ఎలా ఈ భూమి సృష్టించబడింది, ఎలా ఇవన్నీ డిజైన్గా అన్ని వెళ్తూ ఉన్నాయి. ప్రతి జీవి 84 లక్షల వెరైటీ జీవులు ఉన్నాయి. ప్రతి జీవికి ప్రత్యేకమైన ఆహారం ఏర్పరచబడింది. ప్రతి జీవికి ఒక ప్రత్యేకమైన రూపం ఉంది. ప్రతి జీవికి దాని యొక్క జీర్ణక్రియ వేరుగా ఉంది. ప్రతి జీవికి కొన్ని ఆయుష్ ఇచ్చాడు. ఒక జీవికి ఇంకో జీవి ఆధారపడేటట్టు చూశారు. మొత్తం ఈ సృష్టిని మనం అనలైజ్ చేస్తే, ఈ సృష్టిని మొత్తం మనం పరిశీలిస్తే ఏదో ఒక వ్యక్తి డిజైనర్ అనేది ఉన్నాడు. ఏదో ఒక వ్యక్తి మామూలు అడుగుతుంటారు, ఇది ఈ ఒక మామూలుగా ఇల్లు చూసారు, దీన్ని ఎవరు డిజైన్ చేస్తారు, మీరు చేస్తారా ఇంకెవరైనా చేస్తారా అడుగుతారు. మనం అనుకోండి ఎవరు చేయకుండానే దానంతలాగే వచ్చేది. ఒక బాంబు పేల్చారు, ఇల్లు వచ్చింది. ఏమంటారు, మీరు పిచ్చి వాళ్ళు ఏమైనా ఉన్నారా అనుకుంటారు. అంటే మీరు ఈ పుస్తకాల్లో వాళ్ళు చదివేది అదే చదువుతున్నారు. ఇప్పుడు మన పిల్లలు, మన కొడుకులు ఉండొచ్చు, లేదంటే మనవల్లే ఉండొచ్చు, వాళ్ళు ఏం చదువుతున్నారు, బిగ్ బ్యాంగ్ థియరీ అంటారు దాన్ని. బిగ్ బ్యాంగ్ అంటే పెద్ద విస్ఫోటనం అయింది, దానికోసం అనేసి కొన్ని 100 కోట్లు వెచ్చించి జెనీ వాళ్ళు ఏం చేశారు, ఒక పెద్ద విస్ఫోటనం చేశారు అనమాట. అంత విస్ఫోటనం అయిన తర్వాత ఏమొచ్చిందని చూస్తే అంత బూడిద వచ్చింది. ఏది తయారవ్వాలి చూడండి, మూర్ఖులు ఎన్ని 100 కోట్లు వృధా చేస్తున్నారు. దానికి రకరకాల థియరీ వాళ్ళు చెప్తారు. మొదట ప్రైమోడియల్ సూప్ ఉంది, అంటే సూప్ అంటే ఒక రసం, అది దాని నుంచి ఇది వచ్చింది, అది వచ్చింది, రకరకాల ఆలోచనలు, వాళ్ళ సొంత వ్యాఖ్యానాలు. కానీ ఏమి తయారవ్వదు. మామూలుగా ఊర్లోకి వెళ్ళేసి చదువు రానటువంటి ఒక చిన్నోడికి లేదా ఒక వృద్ధురాలు కానీ ఒక వృద్ధుని కానీ అడిగితే ఎలా వచ్చింది సృష్టి అంటే ఏం చెప్తారు, భగవంతుడు సృష్టించిన సింపుల్గా ఆన్సర్ ఇస్తారు. అంటే వీళ్ళు 50 సంవత్సరాలు చదువుకుంటారు, కాలేజీకి వెళ్తారు, పరిశోధన చేస్తారు, టెస్ట్ ట్యూబ్కి వెళ్తారు, ఎన్నో పరిశోధన చేస్తారు. చివరికి వాళ్ళు ఏం చెప్తారు, ఎలా వచ్చింది ఈ సృష్టి అంటే ఒక పెద్ద బాంబు వెళ్తే వచ్చింది. అంటే ఇది మూర్ఖత్వం, పూర్తిగా మూర్ఖత్వం. అంటే దానికి నోబెల్ అవార్డు ఇస్తారు. దానికి ఎవరైతే ఈ బిగ్ బ్యాంగ్ థియరీ తయారు చేస్తారో నోబెల్ అవార్డు గ్రహీత. చూడండి, నోబెల్ అవార్డు మన ప్రోపల్ వారు ఏం చెప్తారంటే గాడిదకు నోబెల్ బహుమతి అంటారు. వాళ్ళు గాడిద ఎలా ఉన్నారు, వాళ్ళు శాస్త్రజ్ఞులు, వాళ్ళ యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయి చూడండి. ఒక బాంబు వెళ్తే ఒక డిజైన్ తయారయ్యింది, ఏది తయారవ్వదు. బాంబు వెళ్తే ఒక విస్ఫోటనం ద్వారా ఏది తయారవ్వదు. కానీ ఎలా ప్రజలు నమ్ముతున్నారు,
ఎందుకు నమ్ముతున్నారంటే ఇప్పుడు శాస్త్రజ్ఞులు కొన్ని తయారు చేస్తున్నారు. ఓకే, ఇది ఒక మిషన్ తయారు చేశారు, ఇంటర్నెట్ అనేది తయారు చేశారు, ఒక కంప్యూటర్ అనేది తయారు చేశారు, తర్వాత ఇంకా కొన్ని వాహనాలు తయారు చేశారు, రకరకాలైనటువంటి ఎంజాయ్మెంట్ కోసం, సౌకర్యం కోసం ఎన్నో తయారు చేశారు. సో వీళ్ళు చాలా బాగా తయారు చేస్తున్నారని వాళ్ళు ఏం చెప్తే అది నమ్ముతున్నారు. కానీ భగవంతుడు ఎన్నో తయారు చేశాడు కదా. ఒక మనిషిని తయారు చేశాడు. చూడండి, మన శరీరం ఎలా నడుస్తుంది, మనం ఎలా చూడగలుగుతున్నాం, మనం ఎలా వినగలుగుతున్నాం, వాళ్ళ ఎలా జీర్ణించుకోగలుగుతున్నాం. 84 లక్షల జీవులను భగవంతుడు తయారు చేశాడు. కొన్ని జలచరాలు ఉన్నాయి, కొన్ని భూచరాలు ఉన్నాయి, కొన్ని స్థావరాలు ఉన్నాయి, కొన్ని జంగమాలు ఉన్నాయి. ఈ సృష్టి ఎంత బ్యూటిఫుల్ గా భగవంతుడు తయారు చేశాడు. ఈ భగవంతుడు అసలు ఎంత తెలివైనటువంటి వాడు అంటే భగవంతుడి పైన నమ్మకం పెట్టరు, ఏదో కొంచెం టెక్నాలజీలో తయారు చేసినందుకు శాస్త్రజ్ఞులు ఏం చెప్తే అది నమ్ముతారు. కానీ భగవంతుడు ఈ అనంతకోటి బ్రహ్మాండాలను సృష్టించారు. ఆధ్యాత్మిక జగత్తులో అనంతకోటి లోకాలను ఆయన సృష్టించారు. ఆయన అందరి హృదయంలో పరమాత్మగా ఉన్నాడు. అన్ని సదుపాయాలు మనకు కనిపిస్తున్నాడు. అందరినీ ఆయన పోషిస్తున్నాడు. ఆయన శక్తిదాన్ని నన్ను నడుస్తున్నాయి. ఆయన భగవద్గీతలో ఏం చెప్పారనేది మనం నమ్మం. కానీ ఏదో కొంచెం టెక్నాలజీ లాంటిది ఏదో సృష్టించినందుకు శాస్త్రజ్ఞులు ఏం చెప్తే అది నిజం. ఏం చెప్తున్నారు శాస్త్రజ్ఞులు? మనం రసాయనాల నుంచి వచ్చామని చెప్తున్నారు. రసాయనాల ద్వారా మనిషి వచ్చాడు. ఏదో ఒక చిన్న కోతి ఉంది, ఆ కోతి ఇలా అయిపోయింది, జిరాఫీ చింపాంజీ ఇలా అయిపోయింది. సో అలా అలా చెప్తున్నారు. అలాగా అది తప్పు పద్ధతి. 84 లక్షల రకాల జీవచరాలు మొదట అన్ని రకరకాలుగా ఇవ్వబడ్డాయి. మనం ఎప్పుడైతే ఈ యొక్క భగవంతుడు లేకుండా మనం అనుభవించాలనేసి కోరిక ఎప్పుడైతే కలిగిందో, ఆ యొక్క కోరిక ద్వారా ఎవరెవరికి ఏ కోరిక ఉందో ఆ కోరిక ద్వారా వాళ్ళ ఆ శరీరాన్ని, ఆ యొక్క వస్త్రాన్ని వాళ్ళు తీసుకున్నారు. కొందరు చేప డ్రెస్ వేసుకున్నారు, కొందరు ఏనుగు డ్రెస్ వేసుకున్నారు, కొందరు ఎలుక డ్రెస్ వేసుకున్నారు, కొందరు తేలు డ్రెస్ వేసుకున్నారు, ఇంకొందరు పాము డ్రెస్ వేసుకున్నారు. వేరు వేరు డ్రెస్సులు అనమాట ఈ 84 లక్షల రకాలు. ఎవరెవరికి ఏది నచ్చింది వాళ్ళది. అదే డార్విన్ ఎవల్యూషన్ సిద్ధాంతం. మనం కోతుల నుంచి వచ్చాం. అంటే మన నాన్నగారు ఎప్పుడైనా కోతికి పుట్టారా? అడిగారు ఎప్పుడైనా? నాన్నగారు మీరు కోతి నుంచి వచ్చారు? లేదా మన తాతగారిని అడగండి, మీరు ఏమైనా కోతి నుంచి పుట్టారా అడగండి. లేదా ఆయన తాతగారిని కోతి నుంచి. మనం కోతుల నుంచి రావడం ఏంటండి? అంటే ప్రజలు నమ్ముతున్నారు. కానీ మళ్ళీ అదే శాస్త్రజ్ఞులు, ఏ శాస్త్రజ్ఞులు అయితే ఇవన్నీ చెప్తున్నారో, ఇవన్నీ నేను అన్ని తీరు చెప్పట్లేదు. మీరు ఒక్కొక్కటి దానిలో డీటెయిల్గా వెళ్తే మీరంతా మోస్ట్లీ పాతకాలంలో చదువుకున్నట్టున్నారు. ఇప్పుడు రీసెంట్గా మీరు చదివినారనుకోండి, ఎన్నో రకాల థీరీలు లాంటివి చెప్తూ ఉంటారు వాళ్ళు. రసాయనాల నుంచి వచ్చామని, ఈ బాంబ్ మనం విస్ఫోటనం ద్వారా ఇలా వచ్చాము, బ్లాక్ హోల్ థియరీ, బిగ్ బ్యాంగ్ థియరీ, ఎవల్యూషన్ థియరీ, ఎన్నో ఉన్నాయి. అన్ని ఫులిష్ థియరీస్ అనమాట. బుద్ధి లేనటువంటి వాళ్ళు అనమాట. వాళ్ళు భగవంతుని యొక్క ఆధిపత్యాన్ని, భగవంతుని యొక్క గొప్పతనాన్ని గుర్తించక వాళ్ళ అంటే నీచమైనటువంటి యొక్క బుద్ధితో వాళ్ళు ఏదో థీరీలు తయారు చేసేసి వాళ్ళు చెప్తున్నారు. మనం ఎగ్జామ్స్ రాస్తున్నాం అంటే మన పిల్లలు ఎగ్జామ్స్ రాస్తున్నారు, పాస్ అవుతున్నారు. వాళ్ళు కూడా బుద్ధి లేని వాళ్ళలాగా తయారవుతున్నారు. ఎలా వచ్చింది సృష్టి? ఎలా వచ్చిందంటే బాంబు వెళ్తే వచ్చిందని చెప్తున్నారు. మామూలుగా ఒక బాంబు దగ్గరికి వెళ్ళి బాంబు వెళ్తే వచ్చినా చెంప వాళ్ళు కొడుతున్నారు. నీకు ఏం చదువుకున్నారా? 25 సంవత్సరాలు, 2 లక్షలు ఖర్చు పెట్టా, కనీసం ఈ సృష్టి ఎలా వచ్చిందని తెలియదని తిరుగుతుంది. ప్రతి ఒక్కరికి డిజైన్ అని ఉంటుంది. ఈ కరతాళం ఒక రకమైనటువంటి డిజైన్ తయారు చేశారు. ఒక డిజైనర్ అని ఉన్నాడు. ఈ సృష్టి ఎలా వచ్చిందని ఒక డిజైనర్ ఉన్నాడు, ఒక వ్యక్తి అనేవాడు ఉన్నాడు. బై ఛాన్స్ తీరు ఒకటి ఉంది వాళ్ళు. బై ఛాన్స్ అన్నీ అయిపోతాయి. బై ఛాన్స్ ఏది అవ్వదు. బై ఛాన్స్ ఎగ్జామ్ ఎవరు పాస్ అవ్వరు. బై ఛాన్స్ ఎవరు కూడా ఉద్యోగం రాదు. బై ఛాన్స్ ఎవరికి సంతానం అవ్వదు. వాళ్ళు బై ఛాన్స్ థియరీస్ అని ప్రజలందరూ నమ్ముతున్నారు. దాన్ని శాస్త్రజ్ఞులు ఏం చెప్తే నమ్ముతున్నారు. ఏంటంటే వాళ్ళు టెక్నాలజీ ఇచ్చారు కాబట్టి. ఏముంది టెక్నాలజీ అంటే ఇంతకంటే ముందు వైదిక సంస్కృతిలో ఇంకా ఎక్కువ టెక్నాలజీ ఉంది. ఉదాహరణకు ఇప్పుడు విమానాలు ఉన్నాయి. విమానాలకు పెట్రోల్ వేయాలా, డీజిల్ వేయాలా, దానికోసం దిక్సూచి ఉండాలా, ఎన్నో అరేంజ్మెంట్స్, ఎయిర్పోర్ట్ కట్టాలి. పూర్వకాలం విమానాలు ఎలా ఉండే? పుష్పక విమానాలు అంటారు. శ్రీమద్ భాగవతంలో వేదాల్లో వర్ణించబడింది. ఒక మంత్రం వేసామంటే అది వెళ్ళిపోతుంది. దానికి పెట్రోల్ అవసరం లేదు, దానికి డీజిల్ అవసరం లేదు, దానికి ఇలాంటి యాక్సిడెంట్లు అవ్వవు, దానికి దిక్సూచి జస్ట్ మంత్రం ద్వారా వెళ్ళిపోతుంది. ఆకాశ సౌధాల్లో వెళ్తుంది, ఆకాశంలో వెళ్తుంది.
మనం అక్కడ వెళ్ళాలని కోరుకున్నామంటే తీసుకొని వెళ్ళిపోతాం. దేవతల పుష్పక విమానాల పైన తిరుగుతూ ఉంటారు. ఇంకా ఎంతో టెక్నాలజీ ఉంది. మనం చూడొచ్చు పూర్వకాలంలో ఉన్నటువంటి ఒక మందిరాలు ఇప్పుడు కూడా. మనం తమిళనాడులోకి వెళ్తే 1300 మందిరాలు ఉన్నాయి. చాలా ఎన్నో హైట్. ఉదాహరణకు తంజావూరులో గాని, మధురైలో గాని కొన్ని 120 అడుగులు, 130 అడుగుల శిఖరాలు. ఇప్పుడు మనం క్రెయిన్స్ ద్వారా అవి పైకెత్తుతున్నాం టెక్నాలజీ. కానీ పూర్వకాలం ఎలా ఎత్తేవాళ్ళు అంత హైట్, పెద్ద పెద్ద రాళ్ళు. పెద్ద తంజావూరు మందిరం పైన పెద్ద రాయి 1,00,000 మంది ఎత్తినా ఎత్తనే ఉన్నాం. అలాంటి రాయి ఉంది. ఎలా తీసుకెళ్లారు పైకి? వాళ్ళకు చాలా బుద్ధివంతులు వాళ్ళు. వైదిక సంస్కృతిలో ఉన్నటువంటి వాళ్ళు చాలా చాలా బుద్ధివంతులు. వాళ్ళు ఏనుగుల ద్వారా, కొన్ని ఉడుముల ద్వారా, అంటే ఎలా వాళ్ళకి తెలుసు అనమాట. ఎలా నిర్మించాలా, ఎలా చెక్కాలా, వాళ్ళ యొక్క శిల్పకళ నైపుణ్యాన్ని మనం చూడాలి. ఇప్పుడు అన్ని కూడా మిషన్లు వచ్చినాయి. వాళ్ళు చేయి ద్వారా చెక్కేవాళ్ళు. మామూలుగా రాయిలో అంటే వాళ్ళు ఒక రాయితో ఇక్కడ హారం కూడా తయారు చేసేవాళ్ళు అనమాట. అంటే పూసల్లాగా తయారు చేసేవాళ్ళు రాయి. మనం వెళ్ళి చూస్తే ఇట్లా ఆర్నమెంట్స్ కనిపిస్తాయి రాళ్ళతో. ఒక దారం అంటే ఆ పెద్ద రాయిని అందులో దారం వెళ్తుంది అనమాట. అలా అంత సన్నగా చేయడం. మామూలుగా యాలీస్ అంటారు వాటిని. దాని లోపల వాళ్ళకు బాల్ ఉంటుంది అనమాట. అంటే ఆ రాయి చెప్తారు లోపల బాల్ అది తిరుగుతూ ఉంటుంది. ఆ బాల్ ఎలా ఉందని మనకు అర్థం కాదు. అంటే ఈ శిల్పకళ నైపుణ్యం చూస్తే అసలు ఏ మిషన్లు వాడేది, ఏ మిషన్లతో అవ్వదు అది. మిషన్లతో అస్సలు అవ్వదు అది. మొత్తం వాళ్ళ చేతితోనే వాళ్ళ శిల్పకళ నైపుణ్యంతో చేశారు. ఇలా అన్నింటిలో మనం చూడవచ్చు. మందిరాలనే కాదు, నిర్మాణాల్లో కానీ వాళ్ళ యొక్క అన్ని రకాలుగా అన్ని రంగాల్లో వాళ్ళ యొక్క బుద్ధి ఇప్పుడున్నటువంటి వ్యక్తుల కంటే కూడా చాలా ఉన్నతమైనటువంటి. వాళ్ళ యొక్క ఆలోచన విధానాలు, వాళ్ళ యొక్క అలవాట్లు, వాళ్ళ యొక్క అన్ని కూడా అత్యున్నతమైనటువంటి స్థాయిలో ఉండేది. కానీ ఇప్పుడు చాలా మంది ప్రజలు ఏం చెప్తున్నారు, ఇప్పుడు అడ్వాన్స్మెంట్ జరుగుతుంది, డెవలప్మెంట్ జరుగుతుంది, ఇప్పుడే చాలా బాగుంది అనేసి అనుకుంటారు. చూడండి, అడ్వాన్స్మెంట్ అంటే ఏం జరుగుతుంది? గాలి కలుషితం అయిపోయింది, నీరు కలుషితం అయిపోయింది, భూమి కలుషితం అయిపోయింది, ఆకాశం కూడా కలుషితం చేసేస్తున్నారు ఇప్పుడు. ఎందుకంటే చంద్రుని దగ్గరికి వెళ్తున్నారు, స్పేస్ కూడా కలుషితం అయిపోయింది. అన్ని రకాలుగా అన్ని కలుషితం చేసేస్తున్నారు, అన్ని కూడా దుర్వినియోగం చేసేస్తున్నారు. చూడండి, మనం తింటున్నాం ఆహారం మన కడుపులోకి వెళ్తుంది. సో మనం ఏం చేస్తున్నాం, మన చేతిలో దాని విషాన్ని కలుపుకొనేసి మనం తింటున్నాం ఆహారం. అంటే వాళ్ళే చెప్తున్నారు, ఇప్పుడు హరిత విప్లవం అనేసి తీసుకొని వచ్చారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, 20 బస్తాల బియ్యం పండేవాళ్ళు, 20 బస్తాలు లేదా 25 బస్తాలు పండి. కానీ ఇప్పుడు మనం 50 బస్తాలు పండించాలి. అంటే భూమి లేక కాదు, ఎంతో భూమి ఉంది, కొన్ని లక్షల ఎకరాల భూమి ఖాళీగా ఉంది. దేనికోసం? ఎక్కువగా పండించాలని కోరిక. సో అప్పుడు ఏమవుతుంది, ఆ ఎక్కువగా పండించాలంటే ఏమవుతుంది, చాలా రసాయనాలు ఎక్కువ వేయాలి. సో ఆ రసాయనాలు వేయడం ద్వారా ఏమో జరుగుతుంది, అవి రసాయనాలు అంటే మందులు, పురుగు మందులు, అవి ఏమవుతుంది, మన కడుపులోకి వెళ్తాయి. దానివల్ల ఏమవుతుంది, అక్కడ ప్రొడక్షన్ పెరుగుతుంది, కానీ మన యొక్క ఆయుష్ అనేది తగ్గుతుంది. క్యాన్సర్లు రావడం, రకరకాల రోగాలు రావడం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. సో ఇక్కడ అందుకనే భగవంతుడు ఇచ్చినటువంటి జీవన విధానం ప్రకారం మనం వెళ్తే భగవంతుని యొక్క శక్తిని మనం గుర్తించగలుగుతాం. అది సృష్టి ఎలా జరుగుతుంది, ఈ సృష్టి సృష్టించింది ఆయనే, దీన్ని నియంత్రించేది ఆయనే, దీన్ని పూర్తిగా నాశనం చేసేది కూడా ఆయనే అన్ని చేస్తూ ఉంటాడు. సో ప్రతిదీ కూడా భగవంతుని యొక్క హస్తంగా మనం చూడాలన్నమాట. కానీ ఈ ఆధునిక యుగంలో అసలు భగవంతుడు అంటేనే వాళ్ళు నమ్మరు. భగవంతుడితో సంబంధమే లేకుండా ఈ యొక్క యుగం ఉందన్నమాట. సో అందువల్ల ఈ యొక్క మానవ జన్మ యొక్క పరిపూర్ణత మనం సాధించలేకపోతున్నాం. ఈ మానవ జన్మ వచ్చింది కేవలం టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ పొంది మన సౌకర్యాలను పెంచుకొని మనం కేవలం ఎంజాయ్మెంట్ చేయడం కోసం కాదు మానవ జన్మ వచ్చింది. ఎన్నో కోట్ల జన్మల తర్వాత ఈ మానవ జన్మ మనకు సంప్రాప్తించింది. ఈ మానవ జన్మలోనే మనకు ఈ యొక్క దివ్యమైనటువంటి అవకాశం మనకు లభిస్తుంది. ఈ చావు, పుట్టుక, ముసల్తనం, రోగం నుంచి మనం బయటపడి, ఈ త్రివిధ క్లేశాల నుంచి మనం బయటపడి, భగవంతుని యొక్క సేవ మనం చేసి మనం పరిపూర్ణతను సాధించడం. పరిపూర్ణత అంటే ఏమి? ఈ శరీరం ఏదైతే మనకుందో, తాత్కాలికమైనటువంటి శరీరం నుంచి మనం బయటపడి ఈ యొక్క నిజమైనటువంటి మన స్వరూపం,
భగవంతునిగా సేవ చేయడం. ఆత్మ, మనం అందరం కూడా ఆత్మ. సో ఆత్మను మనం సాక్షాత్కారాన్ని పొంది తిరిగి మన యొక్క ధామం, భగవంతుని యొక్క ధామానికి వెళ్ళడమే మన నిజమైనటువంటి యొక్క లక్ష్యం, మన నిజమైనటువంటి యొక్క ప్రయోజనం, ఆ నిజమైనటువంటి యొక్క ఫలితం. కానీ మనం ఈ యొక్క ఆధునిక సముదాయం పూర్తిగా టెక్నాలజీ వైపు పరిగెడుతూ జీవితాన్ని అంతా కూడా క్లిష్టతరంగా మార్చుకొని భగవంతుని యొక్క ప్రాతినిధ్యాన్ని గుర్తించగా, భగవంతుని యొక్క ఆధిపత్యాన్ని గుర్తించగా, భగవంతుని యొక్క గొప్పతనాన్ని గుర్తించగా, భగవంతుని యొక్క సర్వ వ్యాపకత్వాన్ని గుర్తించగా పూర్తిగా అధోగతి పాలవుతుంది సమాజం. సో అందువల్ల మనం ఇక్కడ భగవద్గీతను పఠించాలా ప్రతినిత్యం, ప్రతిరోజు. ఇది మనకు మన జీవన విధానానికి ఇది ఒక మాన్యువల్, ఇది ఒక గైడ్. ఇది ప్రతిరోజు కనీసం ఒక 10 శ్లోకాలు 20 శ్లోకాలు ఈ భగవద్గీత చదివి కృష్ణుడు ఈ మానవాళికి ఇచ్చినటువంటి గొప్ప వరం, మనం ఎలా ఈ భౌతిక అస్తిత్వం నుంచి మనం బయటపడి తిరిగి మన సహజ స్వరూపాన్ని మనం పొందుతామని ఇక్కడ కృష్ణుడు అందరికీ బోధించాడు. సో అందువల్ల దీని యొక్క ప్రయోజనాన్ని తీసుకోవాలా. ఈ భగవద్గీతలో ఉన్నటువంటి జ్ఞానం వల్ల మనలో ఉన్నటువంటి యొక్క అజ్ఞానాన్ని తొలగించుకొని మనం ఈ భౌతికమైనటువంటి అంధకారం నుంచి మనం బయటపడవచ్చు. సో దానికోసమే మనం ఈ భక్తియుక్త సేవను మనం ఆచరించాలి. ఈ భక్తిని ఎవరికి ఆచరించాలా? నిరాకారం కోసం కాదు, భగవంతునికి ఆచరించాలి. భగవంతుడు అనేది ఒక వ్యక్తి, ఆయనకు రూపం ఉంది, ఆయన గుణాలు ఉన్నాయి, ఆయన లీలలు ఉన్నాయి. వేదాల్లో ఎందుకు చెప్పబడింది నిరాకారం, నిర్గుణం, అరూపం, అనామం అంటే భగవంతుడికి భౌతికమైన రూపం లేదు, భౌతికమైన ఆకారం లేదు, భౌతికమైన గుణాలు లేవు, భౌతికమైనటువంటి యాక్టివిటీస్ ఆయన చేయడు, భౌతికమైన కర్మలు ఆయన ఆచరించాడు. ఆయనకు దివ్యమైనటువంటి నామం ఉంది, దివ్యమైనటువంటి రూపం ఉంది, దివ్యమైన గుణాలు ఉన్నాయి, దివ్యమైనటువంటి లీలలు ఆయన చేస్తూ ఉంటాడు. ఆయన అనంత కళ్యాణ గుణుడు, ఆయన ఆ దివ్యమైనటువంటి సౌందర్యం ఉంది ఆయన. సో మన మానవ జన్మ యొక్క ముఖ్య లక్ష్యం ఆ భగవంతుని సేవించడం, అది మన యొక్క మెయిన్ పని. సో ఇక్కడ 2 ధర్మాలు ఉన్నాయి, ఒకటి శారీరక ధర్మం, ఇంకోటి ఆత్మధర్మం. ఈ శరీరంతో ధర్మం ఏమంటే మనం పోషణ చేసుకోవడం, రోటీ కపడా మకాన్, ఏదైతే మనకు కావాల్సిన ఆహారాన్ని మనం పండించుకోవడం, మనకు కావాల్సినటువంటి యొక్క బట్టలు మనం వేసుకోవడం, మనం మకాన్ మనకు కావాల్సిన ఇల్లు కట్టుకోవడం, అది మనమే చేసుకోవడం, అది సరళమైనటువంటి జీవనం. మిగతా ఉన్నత చింతన ఏమంటే ఏదైతే ఈ శరీరం మనం భగవంతుడు ఇక్కడ ప్రసాదించాడో ఆ శరీర మాధ్యమం ద్వారా మనం భగవంతుని యొక్క సేవ చేయడం కోసం ఈ యొక్క ఆధ్యాత్మిక మార్గాన్ని మనం తీసుకోవడం. ఒక 10 నిమిషాల్లో ఆరతి ఉంటుంది, మీరు ఆరతిలో పాల్గొనవచ్చు, ఆ తర్వాత ప్రసాదం ఉంటుంది. సో ముఖ్యంగా ఈ కలియుగంలో హరినామమును జపించడం, హరినామ సంకీర్తన చేయడం, ఈ భగవద్గీతను పఠించడం, భగవంతుడు ఇచ్చినటువంటి యొక్క దివ్య జ్ఞానాన్ని మనం పొంది హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో ఇక కృష్ణ యొక్క నామం మనం జపించడం, కృష్ణ యొక్క నామాన్ని కీర్తించడం. మనం వేదాలు పఠించడం చాలా కష్టం, యజ్ఞాలు చేయడం కష్టం, తపస్సులు చేయడం చాలా కష్టం. ఎన్నో విధానాలు ఉన్నాయి. ఈ యొక్క ఆధ్యాత్మిక మార్గాన్ని మనం అనుసరించిన ఎన్నో రకాల మార్గాలు ఉన్నాయి. కానీ ఈ కలియుగంలో సులభమైనటువంటి యొక్క మార్గం, చాలా సరళమైనటువంటి యొక్క మార్గం, ఇక్కడ కృష్ణుడే స్వయంగా వచ్చి చైతన్య మహాప్రభుకి వచ్చి అందరికీ అవలంబితమైనటువంటి యొక్క మార్గం ఈ యొక్క కీర్తన చేయడం. సో అందుకనే మనం ప్రతి నిత్యం భగవంతుని యొక్క నామాన్ని జపించడం. ఇక్కడ జపమాల ఉంటుంది, ప్రతిరోజు మీరు కనీసం ఈ యొక్క జపమాలతో హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, ఈ యొక్క నామాన్ని 108 సార్లు ఈ పూసలు ఉంటాయి. ఒకసారి చేస్తే ఈ యొక్క పూస మొత్తం చేస్తే ఒక 10 నిమిషాలు మీకు సమయం పడుతుంది. ఈ వేలును తాకించకుండా హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. చెప్పండి అందరూ, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే,
హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే. సో ఇది ఈ విధంగా ఈ మంత్రాన్ని బయటికి మనం ఉచ్చరించాలి. మనసులో చెప్పడం వల్ల అంత ప్రభావం ఉండదు. ఈ మంత్రాన్ని బయటికి చెప్పి చెవుల ద్వారా వినాలి. ఈ మంత్రం ఉపనిషత్తుల్లో, వేదాల్లో, పురాణాల్లో ఇవ్వబడింది. ఇతి షోడశకం నామ్నాం కలికల్మషనాశనం నాథ పరతరోపాయ సర్వవేదేషు దిశ్యతే. సకల మంత్రాలు, ఎన్నో మంత్రాలు ఉన్నాయి, కోట్ల మంత్రాలు ఉన్నాయి వేదాల్లో. అన్నింటికంటే అత్యున్నతమైనటువంటిది, శ్రేష్టమైనటువంటిది ఈ మంత్రం, మహామంత్రం. ఈ మంత్రం మీకు తెలిసి ఉండొచ్చు. సో ఇది ఆ మంత్రాన్ని మనం జపించడం ద్వారా మన హృదయంలో ఉన్నటువంటి కల్మషాలు నశించి మన మనస్సు పవిత్రమై, మన యొక్క హృదయం పవిత్రమై మనకు దివ్యమైనటువంటి ఆనందాన్ని కలిగిస్తుంది. ఇది మనకే ముఖ్యంగా ఈ యొక్క మంత్రం ఎందుకు మనం ఉచ్చరిస్తున్నాం అంటే కృష్ణుడికి ఆనందాన్ని కలిగించడం కోసం. కృష్ణుడికి నామం అంటే చాలా ఇష్టం. ఆయన స్వయంగా కృష్ణుడే చెప్తున్నాడు, ఎక్కడైతే నాహం తిష్టామి వైకుంఠే యోగినా హృదయేశవ ఎత్ర గాయంతి మద్భక్త తత్ర తిష్టామి నారద. సో నేను వైకుంఠంలో ఉండను, యోగుల ఉదయాల్లో ఉండను. ఎక్కడైతే నా యొక్క కీర్తన జరుగుతుందో అక్కడ నేను తిష్ట వేసుకొని కూర్చుంటాను. ఇంకా వేదాల్లో, పురాణాల్లో, శాస్త్రంలో ఈ యొక్క నామం గురించి ఎన్నో లక్షల శ్లోకాలు వివరించబడ్డాయి. ఎన్ని అశ్వమేధ యజ్ఞాలు చేసినా, ఎన్ని రాజసూయ యజ్ఞాలు చేసినా, ఎన్ని తపస్సులు నిర్వహించినా, ఎన్ని యజ్ఞాలు చేసినా, ఎన్ని యాగాదులు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా, ఎన్ని ప్రాయశ్చిత్త కర్మలు నిర్వహించినా, ఎన్ని క్రతువులు చేసినా, ఎన్ని చేసినప్పటికీ ఈ మంత్రంతో సమానమైనటువంటిది లేదు. ఇది కుక్క మాంసం నేను చండాలుడైనా సరే ఈ మంత్రాన్ని ఈ యొక్క నాలుకతో ఎవరైతే ఉచ్చరిస్తారో వాళ్ళు సామాన్య వ్యక్తిగా మనం భావించరాదు. ఈ యొక్క నామాన్ని ఉచ్చరించడం ద్వారా మనం చూడొచ్చు, ద్రౌపది కృష్ణాన్ని పిలుస్తుంది, కృష్ణుడు స్వయంగా వచ్చి ఆయనకు రక్షిస్తాడు. ఆ యొక్క నామాన్ని ప్రహ్లాదుడు కీర్తిస్తాడు, నరసింహస్వామి ఆయన వచ్చి రక్షిస్తాడు. ఈ యొక్క నామం సాక్షాత్తు కృష్ణుడే. కృష్ణుడికి కృష్ణు యొక్క నామానికి తేడా లేదు. కలికాలే నామరూప కృష్ణ అవతారం. కృష్ణుడే స్వయంగా నామరూపంలో ఆయన అవతరించాడు. ఈ భౌతికంగా భగవంతుడి మామూలుగా పేరు ఉందనుకోండి, ఈ పుస్తకం, ఆ పుస్తకం వేరు, పుస్తకం పేరు, దీని పుస్తకం అని అంటున్నాం. అంటే భగవంతుని యొక్క పేరుకు భగవంతుడికి తేడా లేదు. సాక్షాత్తు భగవంతుడే. మన యొక్క కృష్ణ నామాన్ని ఉచ్చరించడం ద్వారా కృష్ణుడి యొక్క సాంగత్యం మనం తీసుకోవచ్చు. కృష్ణుడు మనం దర్శించుకోవచ్చు, కృష్ణుడితో మాట్లాడవచ్చు. సో అందువల్ల దయచేసి ప్రతి ఒక్కరూ మీరు ఈ యొక్క జపమాలను తీసుకొని వెళ్ళండి. తీసుకొని ఉదయం ఒక మాల, మధ్యాహ్నం ఒక మాల, సాయంత్రం ఒక మాల, రాత్రి ఒక మాల కూర్చొని ఈ యొక్క మంత్రాన్ని ఏకాగ్రతతో, శ్రద్ధతో మీరు శ్రవణం చేయండి. ఇక మంత్రం ఉచ్చరించినప్పుడు దాన్ని వినండి. ఈ నామం చాలా శక్తివంతమైనటువంటిది. ఎన్నో లక్షల మంది, శ్రీల ప్రభుపాద వారు ఆయన 1965లో 70 సంవత్సరాల వయసులో ఆయన యొక్క గురువు గారి ఆదేశం పైన, అంటే ఈ యొక్క హరినామ సంకీర్తన, ఈ భాగవత ధర్మాన్ని, ఈ సనాతన ధర్మాన్ని ప్రపంచమంతటా కూడా ప్రచారం చేయడానికి ఆయన సముద్రాన్ని దాటి ఆయన వెళ్తారు. అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు మాంసం, మద్యం, జూదం, వ్యభిచారం, ఎన్నో వ్యసనాలతో వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళకు భగవద్గీత అంటే అనుభవం లేదు, భాగవతం అంటే అనుభవం లేదు, వాళ్ళకు కృష్ణుడు అంటే తెలియదు, ఎలాంటి కట్టుబాట్లు తెలియనటువంటి వాళ్ళు. సో వాళ్ళు ఈ భగవంతుని యొక్క సందేశాన్ని వాళ్ళు విని, అంటే ప్రభుపాల వారి నుంచి భగవత్ సందేశాన్ని విని, భగవంతుని యొక్క నామాన్ని విని వాళ్ళు పూర్తిగా వాళ్ళ పూర్వపు జీవితం యొక్క అలవాట్లన్నీ కూడా మార్చుకొని పూర్తిగా వాళ్ళు భగవంతుని యొక్క భక్తులుగా వాళ్ళు మారిపోయారు. ఇప్పుడు ఈ యొక్క 176 దేశాల్లో, 196 దేశాల్లో, ఈ ప్రపంచం మొత్తంలో ఈ కృష్ణ చైతన్యాన్ని ప్రజలు ఎంతో మంది ఆచరిస్తూ ఉన్నారు. ఇది మన సంస్కృతిది. మనం ఈ భారతదేశంలో మనం జన్మించాం. ఈ భగవద్గీత ఇక్కడే పుట్టింది. ఎన్నో పుణ్య నదులు ఇక్కడ ఉన్నాయి.
ఎన్నో భగవంతుని అవతారాలు ఇక్కడ జన్మ తీసుకున్నాయి, ఎన్నో లీలలు ఇక్కడ జరిగాయి. ఇది మనం అందరం వేరే దేశాలకు మనం నేర్పించాలి, కానీ వేరే దేశాల వాళ్ళు వచ్చి వాళ్ళు మనకు నేర్పిస్తున్నారు. మీరు ఇక్కడ చూడొచ్చు, ఒక ఆయన రష్యా నుంచి వచ్చారు, ఆయన పేరు అభిప్రాయ ప్రమాణి. 15 సంవత్సరాల నుంచి ఆయన భగవద్గీత చదువుతూ ఈ యొక్క నామాన్ని ఆయన జపిస్తున్నారు. ఆయనతో పాటు కొన్ని వేల మంది రష్యాలో ఉన్నారు ఇలా భక్తిని చేసేవాళ్ళు. అమెరికాలో ఉన్నారు, ఆస్ట్రేలియాలో ఉన్నారు, ఆఫ్రికాలో ఉన్నారు. ప్రపంచం మొత్తంలో ఎంతో మంది ఈ నామాన్ని జపం చేస్తూ ఉన్నారు, భగవద్గీతను చదువుతున్నారు, భాగవతాన్ని చదువుతున్నారు, భగవంతునికి ఆరాధిస్తున్నారు. మనం ఏం చేస్తున్నాం? మనం అమెరికా వెళ్తున్నాం. అక్కడ ఏం చేస్తున్నాం? అమెరికా వెళ్ళి ధనం, మనీ 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 ఇస్ ద హనీ, మొత్తం డబ్బు చుట్టూ మనం తిరుగుతున్నాం. డబ్బు 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 డబ్బు. కొన్ని రోజులు అయిన తర్వాత ఆ యొక్క డబ్బు పనిచేయకపోవచ్చు, ఎందుకంటే ఈ పేపర్ కరెన్సీ అనేది క్రమక్రమంగా దాని యొక్క వాల్యూ అనేది తగ్గిపోతుంది. కొన్ని దేశాల్లో ఆర్థిక పరిస్థితి వల్ల ఆర్థిక సంక్షోభం అంటారు, అంటే ద్రవ్యోల్బణం అలాంటివి. ₹1,00,000 నోటు, ₹5,00,000 నోట్లు ప్రింట్ చేశారు అనమాట. సో ఇంకా తర్వాత ₹10,00,000 నోట్లు కూడా ప్రింట్ చేశారు. దాని వాల్యూ ఉండదు అనమాట. మామూలుగా అవి ఆ పేపర్ నోట్లన్నీ కూడా పొయ్యిలో పెట్టుకోవాల్సింది అనమాట. కొన్ని రోజులు అయిన తర్వాత తుడుచుకోవడానికి పనిచేస్తాయి ఆ పేపర్లని, ఏం పనిచేయవు. పేపర్ నోట్ల వాల్యూ పోతుంది మొత్తం. ఈ ధనం అనేది ఏమి ఉపయోగపడదు, ధనం దాన్ని ఏం చేయలేము మనం. ఇప్పుడు చూడండి, మా నగరాల్లో ఒక అడుగు భూమిని కొనాలంటే ₹1,00,000 కావాలి. ఒక అడుగు భూమి, ఒక స్క్వేర్ ఫీట్ ₹1,00,000 యొక్క వాల్యూ ఎంత పడిపోయింది. పూర్వకాలం ఎంత ఉండే, 1,00,000 అంటే ఎంత విలువ. అంటే మనీ యొక్క వాల్యూ పడిపోతుంది. అన్ని వస్తువుల రేట్లు పెరిగిపోతున్నాయి, భూముల రేట్లు పెరిగిపోతున్నాయి, అన్ని పెరిగిపోతున్నాయి, అంత పడిపోతుంది. ఇక ఆర్థిక వ్యవస్థ అంతా పడిపోతుంది. సో అందుకని ఈ ధనం పైన మనం ఆధారపడలేము, ఈ వ్యవస్థ పైన మనం ఆధారపడలేము. సో అందువల్ల మన జీవన విధానాన్ని సరళం చేసుకొని ఎంత వీలైతే అంత మనం స్వయం సమృద్ధిగా జీవించడానికి ప్రయత్నించి, మిగతా సమయాన్ని అంతా కూడా డబ్బు కోసం ఆరాటపడకుండా 100 కోట్లు, 1000 కోట్లు, 1,00,000 కోట్లు, 5,00,000 కోట్లు ఒక కుటుంబానికి ఏం చేస్తాం? ఆ నోట్లే మనం రక్షించలేం చనిపోయినప్పుడు. మీరు ఎవరైనా విన్నారా? అన్ని నోట్ల కట్టల పైన పడుకోబెట్టి కాలబెట్టడం చూసారా? ఒక ఆయన చనిపోయాడు, 5,00,000 కోట్లు ఉన్నాయి, ఆయన కూడా అదే కర్రలపైనే కాల్చారు. కొన్ని నోట్లైనా పెట్టారా? కనీసం ఒక 5 కోట్లు, ఒక్క నోట్ల కట్టైనా పెట్టారా? సో అన్ని నోట్ల కట్టలు ఆయన దగ్గర ఉన్నాయి, ఒక్క నోట్ల కట్టతో చనిపోయినప్పుడు ఏమో మొత్తం కర్రలపైన చనిపోయాడు, మళ్ళీ అదే బూడిద మిగిలిన. కనీసం నోట్ల కట్టల పైన పడుకోబెట్టారా? లేదు. ఆయన నోట్లు ఏమైనా పెట్టారా? లేదు. ఆయన దండేశారు నోట్ల కట్టలతో? లేదు. ఏం చేసినాయి నోట్ల కట్ట? జీవించడానికి ధనం అవసరం కొంచెం, కానీ ధనం కోసం జీవిస్తున్నారు ప్రజలు. ఇప్పుడు ధనమే జీవిత లక్ష్యం అయిపోయింది, పోటీ ప్రపంచం అయిపోయింది, దుర్వినియోగం చేసుకోవడం ఒకరినొకరు. కానీ వైదిక సంస్కృతిలో ఇలా లేదనమాట. పోషించడం కోసం మనకు అవసరం, మనకు బట్టలు అవసరం, ఆహారం అవసరం, ఒక ఇల్లు అవసరం, అంతే. మిగతా ఇంకేమున్నాయి? ఇప్పుడంతా కూడా ఇదే అనమాట. రకరకాలైనటువంటి యొక్క సౌకర్యాల కోసం, ఆడంబరాల కోసం ఎన్నో అనవసరమైనటువంటి తయారు చేస్తూ ఉన్నారు ఈ యొక్క మళ్ళీ శాస్త్రజ్ఞులు. సో దానికోసం మనం ఎంతో కష్టపడడం, ఎంతో ఖర్చు చేయడం, మనం వెంబడిపోవడం, దానివల్ల ఎంతో సమయాన్ని మనం వృధా చేసుకుంటాం. ఆ విధంగా ఈ యొక్క ఆధునిక సముదాయంలో ఉన్నటువంటి ఆడంబరాల కోసం పోకుండా వైదిక సంస్కృతిలో కూడా ఎంతో ఆడంబరం ఉంది. స్వచ్ఛమైన గాలి లభిస్తుంది, స్వచ్ఛమైన నీరు లభిస్తుంది, స్వచ్ఛమైన వాతావరణం ఇక్కడ ఉంది, స్వచ్ఛంగా ఆనందంగా ఇక్కడ ఉండదు. ఇక్కడ కూడా ఆడంబర జీవితం ఇదంతా. ఇదే ఇంకా సౌకర్యవంతమైన జీవితం. మీరు నగరాల్లో చిన్న అపార్ట్మెంట్ ఉంటుంది, 24 గంటల ట్యూబ్లైటే ఉంటుంది అందులో, అది ఉండేది చిన్న రూమ్. అది అంటే అందులోనే నీళ్ళు వస్తాయి, అందులోనే టాయిలెట్ ఉంటుంది, ఆ టాయిలెట్ వాడినటువంటి నీళ్ళు మళ్ళీ రీసైక్లింగ్ అవుతాయి, అవే నీళ్ళతో మళ్ళీ స్నానం చేయడం, అవే నీళ్ళు మళ్ళీ కిందికి వెళ్తాయి, మళ్ళీ రీసైకిల్ చేస్తారు, మళ్ళీ స్నానం చేయడం. మన మలాన్ని కలుపుకున్నటువంటి నీళ్ళు అందులోకి వెళ్తాయి, చీమిడి నీళ్ళు అందులోకి వెళ్తుంది, వామిటింగ్ చేసుకున్న అందులోకి వెళ్తుంది, మళ్ళీ రీసైకిల్ చేస్తారు, మళ్ళీ ఫ్రెష్ వాటర్ వస్తుంది, మళ్ళీ కిందికి వెళ్తాయి. అంటే అదే జరుగుతూ ఉంది. మీరు చూడండి, చాలా కంట్రీ అంటే ఇలాంటి సిటీలు పర్లేదు, బట్ మెట్రోపాలిటన్ సిటీలో కొన్ని లక్షల మంది, బాంబే, హైదరాబాద్, పెద్ద పెద్ద నగరాల్లో వాళ్ళకు తాగడానికి నీళ్ళు లేవు, స్నానం చేయడానికి కూడా నీళ్ళు లేవు. నీళ్ళు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. అందువల్ల
అదే వాడినటువంటి మురికి కాలువలోనే రీసైకిల్ చేస్తాం. చూడండి, మనం ఉమ్మేసినటువంటి నీళ్ళు మళ్ళీ మనం తాగాల్సి వస్తుంది. సో అది చాలా ఫ్యాషన్ తయారైపోయింది. దానికోసం మిషన్ కొనుక్కోవాలి, 5 లక్షల రూపాయల మిషన్. అక్కడ గచ్చిబౌలిలో 24 hours వాటర్ అవైలబుల్. వాళ్ళు ఎందుకంటే ఆ అపార్ట్మెంట్లో రీసైక్లింగ్ మిషన్స్ ఉన్నాయి. ఒక 40 హౌసెస్ ఉంటాయి. ఆ 40 హౌసెస్ వచ్చి నీళ్ళు కింద ట్యాంక్లోకి వెళ్తాయి, రీసైకిల్ వెళ్తాయి, మళ్ళీ పైకి వెళ్తాయి. మనం టాయిలెట్ వెళ్తుంటాం, మన పైన ఇంకోరు టాయిలెట్ వెళ్తారు, వాళ్ళ పైన ఇంకోరు టాయిలెట్ వెళ్తారు. అంటే మన పైన మనం విసర్జన వెళ్తూ ఉంటుంది పైన. అంటే ఈ జీవన విధానం ఎందుకు ప్రజలు చాలా ఇష్టపడుతున్నారో అర్థం కావట్లేదు. ఎన్నో హారన్ల సౌండ్, దుమ్ము, ధూళి, ఆహారం సరైనటువంటిది లేదు, గాలి సరైనటువంటిది లేదు, నీళ్లు సరైనటువంటిది లేదు, ఉండే వసతులు సరిగ్గా లేవు. మేము సిటీలో ఉంటున్నాం, మేము అమెరికాలో ఉంటున్నాం, మేము అపార్ట్మెంట్లో ఉంటున్నాం, 100 అంతస్తులు, ఆ పైకి వెళ్ళాలి, కూలిపోయిందంటే అంత పడిపోతుంది. అంటే ఏ జీవన విధానమైనా అంటే ప్రజలకు ఆనందంగా ఉండొచ్చు, ఓకే, ఆ విధంగా మనం బతకాలంటే ఆనందం ఉందా అందులో? రోజు రోజు రోగాలు పెరిగిపోతున్నాయి. ఒక వ్యక్తి చెప్తున్నాడు, ఇప్పుడే చాలా ఆయుష్ పెరుగుతుంది, ఇప్పుడే ఎక్కువ మంది బతుకుతున్నారు. మనం చూస్తే 100కి 40 మంది క్యాన్సర్ ద్వారా చనిపోతూ ఉన్నారు. అయినా చెప్తా, ఆ పూర్వకాలంలో కలరా వచ్చేది, పోలియో వచ్చేది, రకరకాల అంటువ్యాధులు వచ్చేది, కానీ అప్పుడు ఎంతమంది చనిపోయారు. ఇప్పుడు జనాభాని నియంత్రిస్తూ ఉన్నారు, జనాభా నియంత్రణ లేదు. ఇప్పుడు హాస్పిటల్ చాలా పెరిగిపోయాయి, అంటే రోగాలు పెరిగిపోయినాయి, హాస్పిటల్ పెరిగిపోయాయి. మరి ఇన్ని హాస్పిటల్ అప్పుడు లేవంటే రోగాలు లేవనంటే కదా. మరి ఇన్ని హాస్పిటల్ ఎందుకు ఉన్నాయి? అప్పుడే ఎక్కువ రోగాలు ఉన్నాయని చెప్తున్నారు పూర్వకాలంలో. మరి హాస్పిటల్ ఏది? ఇప్పుడు 1,00,000 హాస్పిటల్స్ ఉన్నాయి, 1,00,000 రకాల మందులు ఉన్నాయి, 1,00,000 మంది డాక్టర్లు ఉన్నారు, 1,00,000 మంది చనిపోతూ ఉన్నారు. మరి ఎలా అవుతుంది? మరి లేదు, ఇప్పుడే ఆయుష్ ఎక్కువ ఉన్నారు. 90 ఏళ్ళ ముసలు మనం చూస్తున్నాం, 100 ఏళ్ళు ఇప్పుడు కనిపిస్తున్నారు, 30 ఏళ్ళకు 40 ఏళ్ళకి చనిపోతున్నారు. ఏదో ఒక రోగం. 50 ఏళ్ళు బతికితే చాలు. అంటే ప్రజలకు అర్థం కావట్లేదు అనమాట. ఇప్పుడే చాలా బాగుందనేసి అంటున్నారు, ఈ జీవన విధానం బాగుందంటారు. మరి ఏం చేస్తాం, ప్రజలు అలా ఉన్నారు. సో అందుకనే ఈ పై మెరుగుల జీవన విధానాన్ని మనం దానిలో పడిపోకుండా ఎంత వీలైతే అంత మనం పురాతన జీవన విధానాన్ని పాటిస్తూ మన సమయాన్ని సేవ్ చేసుకునేసి మనం భగవంతుని యొక్క నామాన్ని జపించడం, భగవద్గీతను పఠించడం, భాగవతాన్ని పఠించడం, భక్తుల యొక్క సాంగత్యాన్ని తీసుకోవడం, ఇలా మన ఆధ్యాత్మిక జీవితాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలి. ఈ మానవ జన్మను మనం సార్థకం చేసుకోవాలి. లేకుంటే జంతువుతో సమానం. జంతువు ఏం చేస్తుంది? జంతువు ఫైటింగ్ చేస్తూ ఉంది. అక్కడ మలాన్ని బయట విసర్జిస్తూ ఉంటారు. అక్కడ కుక్కలు వచ్చి గొడవ పెట్టుకుంటున్నారు, నేను తింటాను. ఈ సమాజం అలానే ఉంది, పోటీ సముదాయంగా మారిపోయింది. గొడవలు, కలహాలు, పరిగెడుతున్న డబ్బుల కోసం పోటీలు, రాజకీయాలు. దానికి దీనికి తేడా ఏం లేదు. జంతువులా కొట్లాడుతూ ఉన్నారు. మనకి ఎంతైతే లభిస్తుందో మనకు అంత లభిస్తుంది. మనకు కావాల్సింది ఎంత? కొంచెం తింటాం మనం, ఏదో ఒక చోట్ల మనం ఉంటాం, ఏదో ఒక గుడ్డలు మనం కట్టుకుంటాం. దానికోసం ఎందుకు ఇవన్నీ? దేనికోసం ఇవన్నీ? సరే, ఇవన్నీ కావాలి. మరి దీనివల్ల ఆనందంగా ఉన్నామా? దీనివల్ల మనశ్శాంతి ఉందా? దీనివల్ల సుఖశాంతులు ఉన్నాయా? వ్యక్తిగతంగా ఉందా? సామాజికంగా ఉందా? ప్రపంచవ్యాప్తంగా ఉందా? అన్ని రకాలుగా సమస్యలే ఉన్నాయి ఈ జీవన విధానం. సో అందువల్ల ఈ సరళ జీవనాన్ని మనం ఆచరిస్తే ఈ ఆధ్యాత్మిక జీవన విధానాన్ని మనం కొనసాగించవచ్చు. సో దయచేసి మీరు ఈ రోజు నుంచే ఈ యొక్క మాలను తీసుకొని వెళ్ళండి. ఈ మాలతో మీరు హరే కృష్ణ మంత్రం జపించండి. ఈ భగవద్గీతను కూడా తీసుకొని వెళ్ళండి. తర్వాత ఇక్కడ శ్రీల ప్రభుపాద వారు, మన ప్రభుపాద వారి గురించి మాట్లాడుతూ ఉన్నాం. ఆయన అమెరికా వెళ్ళేసి ప్రపంచం మొత్తంలో కొన్ని లక్షల మందిని కృష్ణ చైతన్యాన్ని ఆయన ఇచ్చారు. ఆయన ఇలా 18 పుస్తకాలు శ్రీమద్ భాగవతం పైన వ్యాఖ్యానాన్ని ఇచ్చారు. ఈ వేదాల యొక్క, ఉపనిషత్తుల యొక్క, పురాణాల యొక్క, ఇతిహాసాల, సమస్త శాస్త్రాల యొక్క సారం దీనిలో ఉంది. ఈ భాగవతాన్ని ప్రతి ఇంట్లో ఉండాలి, ప్రతి గృహంలో ఇది ఉండాలి. ఈ భాగవతాన్ని ప్రతిరోజు నిత్యం మీరు పఠించండి. దయచేసి ఈ సెట్ మీరు తీసుకొని వెళ్ళండి. అది కాకుండా ఇంకా ఒక చిన్న పుస్తకాలు ఉన్నాయి. మీరు ఈ భాగవతం సెట్ చదవచ్చు. తర్వాత దీనిలో ఎలా మనం కొన్ని చర్చించాం. ఇప్పుడు కృష్ణ చైతన్యం శాస్త్రీయమైనది అంటే ఇలా, ఇది కృష్ణ చైతన్యం కూడా సైన్స్. ఇది మనకు పునర్జన్మ అనేది ఉందా? మనం చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాం? చనిపోక ముందు ఎక్కడున్నాం? మనం ఎందుకు ముసలి వాళ్ళం అవుతున్నాం? ఎందుకు మనకు రోగం అనేది వస్తుంది? మనం అసలు ఎందుకు జన్మించాం? ఈ రోగాలు ఎందుకు వస్తున్నాయి? అసలు మనం ఎవరం? ఎక్కడి నుండి మనం వచ్చాం?
ఎక్కడికి మనం వెళ్తాం? భగవంతుడు అంటే ఎవరు? భగవంతుడికి ఉన్నటువంటి యొక్క ఐశ్వర్యం ఏమి? భగవంతుడికి మనకు ఉన్నటువంటి సంబంధం ఏమి? అసలు ఎన్నో మతాలు ఉన్నాయి. ఏ మతం అది నిజమైనటువంటి మతం? ఎన్నో విషయాలు దీనిలో చర్చించబడతాయి. ఎలా మన జీవనాన్ని కొనసాగించాలా? ఈ పుస్తకాలపైనే ఆధారపడి ఉంది ఈ కూర్మ గ్రామం జీవన విధానం. ఈ భగవద్గీత, భాగవతం ఇలాంటి పుస్తకాల ఆధారంగా చేసుకొని ఇక్కడ అన్ని కార్యాలు మనం చేస్తాం. దయచేసి ఒక సెట్ కూడా మీరు తీసుకొని వెళ్ళండి. ప్రతిరోజు కనీసం ఎంతో కొంతసేపు, అరగంట సేపు, 10 నిమిషాలు, లేకుంటే ఒక గంట సేపు ఈ పుస్తకాన్ని చదవండి. మీరు మనశ్శాంతిగా ఉండొచ్చు. మీ యొక్క మానవ జన్మ సార్థకం అవుతుంది. దయచేసి మీరు సమయాన్ని వృధా చేయకుండా, ఖాళీ చేతులతో వెళ్ళకుండా ఈరోజే ఈ భగవద్గీతను, భాగవతాన్ని, ఈ పుస్తకాలను, తర్వాత ఈ జపమాలను తీసుకొని మీరు ప్రారంభించవచ్చు మీ ఇంటి దగ్గరే. మీరు చేసే పనులు మీరేం ఆపాల్సిన అవసరం లేదు. మీరు ఏది మార్చుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఏది ప్రత్యేకంగా చేయాల్సిన అవసరం లేదు. మీరు చేసే పనులు చేస్తూ ఎంతో కొంత సమయాన్ని మీరు, అంటే అనవసరమైన విషయాలకు సమయాన్ని ఉపయోగించకుండా ఈ ఆధ్యాత్మిక జీవితం కోసం సమయాన్ని వెచ్చించండి. అది ఈ యొక్క కూర్మగ్రామం యొక్క బోధన అందరికి ఇవ్వాలనుకుంటుంది. సరళ జీవనాన్ని ఆచరిస్తూ ఉన్నత చింతన కోసం మన జీవితాన్ని ఉపయోగించి మానవ జన్మను సార్థకం చేసుకోండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇక్కడ కూర్మగ్రామ్ యూట్యూబ్ అనేసి కూర్మగ్రామం కూడా యూట్యూబ్ ఛానల్ వస్తుంది. దాన్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ప్రతిరోజు ఉపన్యాసం వస్తుంది, అది కూడా మీరు వినొచ్చు. అంటే ఇక్కడ కరెంట్ లేదు, అంటే ఆఫీస్లో ఉంటుంది. ఆఫీస్లో ఇది మేనేజ్ చేస్తూ ఉంటారు. చాలామంది ప్రజలు ఈ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానం పొందాలనుకుంటున్నారు కాబట్టి. తర్వాత ఇక్కడ వాట్సాప్ గ్రూప్ కూడా ఉంటుంది, మీరు దాంట్లో చేరొచ్చు. రెగ్యులర్ ఇక్కడ కార్యక్రమాలు అవుతుంటాయి. ప్రతి ఆదివారం కూడా ఇలా 10 నుంచి 1 వరకు కార్యక్రమం ఉంటుంది, దానిలో మీరు పాల్గొనవచ్చు. ఇప్పుడు కీర్తన జరుగుతుంది, కీర్తనలో ఒకరు పాడుతారు, మిగతా వాళ్ళంతా కూడా వినాలప్పుడు. ఆ తర్వాత అందరూ మళ్ళీ పాడొచ్చు భగవంతుడి కోసం. పురుషులైతే ప్రత్యేకంగా నాట్యం కూడా చేయొచ్చు, దీన్ని కీర్తన అంటారు. ఆ తర్వాత అందరికీ భోజన ప్రసాదం ఉంటుంది. దయచేసి ప్రసాదం తీసుకొని వెళ్ళండి. మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగవచ్చు, ఒక 5 నిమిషాలు. ఎవరికేమైనా సందేహాలు, ఎవరికైనా సవాలు, విమర్శలు? భగవద్గీత యథాతథం కీ జై, శ్రీల ప్రభుపాద కీ జై. హరే కృష్ణ.